మొంతా తీవ్ర తుపాను వాయుగుండంగా బలహీనపడుతోంది. ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆకస్మిక వరదలొస్తాయని అలర్ట్ జారీ చేశారు. మరింత సమాచారం వాతావరణ అధికారి నాగభూషణంతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి ద్వారా అందిస్తారు. మోంతా తీవ్ర తుఫాను తీరం దాటింది. తీరం దాటినప్పటికీ దీని ప్రభావం కొనసాగుతోంది. ప్రధానంగా భూభాగం మీద మోంతా తీవ్ర తుఫాను కొనసాగుతోంది. దాని ప్రభావం ఎలా ఉంటుందో విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి నాగభూషణ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఎలా ఉందని ప్రస్తుతం మోంతా తీవ్ర తుఫాను ఎక్కడుంది, భూభాగం మీద ఏ ప్రాంతంలో ఉంది, ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? నిన్నటి తీవ్ర తుఫాను ప్రస్తుతానికి అది కాకినాడ దక్షిణాన నర్సాపూర్కి అతి చెరువులో రాత్రి 11:30-12:30 మధ్యలో తీరాన్ని దాటినది. ఇది మరింత బలహీనపడి నర్సాపూర్కి 20 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ నైరుతి దిశాన తుఫానుగా బలహీనపడినది. ఇది ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ మరింత బలహీనపడి ఈరోజు ఉదయం 8:30 గంటలకు తీవ్ర వాయుగుండంగా ఏర్పడినది. ఈ ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పరిసర ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండంగా ఉన్న కారణం వల్ల రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం మరియు రాయలసీమలో ఉన్న నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరియు ఆంధ్రప్రదేశ్ జిల్లాలైనటువంటి రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. మరియు రాయలసీమ ప్రాంతంలోటువంటి రాగల 24 గంటల్లో వైఎస్ఆర్ కడప, అనంతపూరు, కర్నూలు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. తదుపరి రోజు అయినటువంటి 2వ రోజు అనగా 30వ తారీఖున ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరియు రాగల 24 గంటల్లో మన కోస్తా జిల్లాల పైన గాలులు గంటకి 60 నుంచి 70, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నవి. సముద్రంలో గాలులు కూడా రాగల 24 గంటల్లో గంటకి 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్లు. 2వ రోజు ఈ గాలి యొక్క తీవ్రత తగ్గి గంటకి 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నవి. కాబట్టి రాగల 2 రోజులు కూడా మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్ళకూడదనసని హెచ్చరికలు జారీ చేయడం ఉన్నది. మరియు ఆంధ్రప్రదేశ్ పోర్టుల్లో నిన్నటి వరకు ఎగరవేసినటువంటి ప్రమాద హెచ్చరిక ఈరోజు తీవ్ర తుఫాను బలహీనపడి తుఫాను మరియు తీవ్ర వాయుగుండంగా మారడం కారణంగా గాలి యొక్క వేగం కూడా సముద్రంలో తగ్గడం కారణంగా ప్రమాద హెచ్చరిక 3వ నెంబరు ఎగురవేయడం జరిగినది. అన్ని పోర్టుల్లో అనగా కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం అండ్ ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగినది. మోంతా తీవ్ర తుఫాను భూభాగం మీద ఉంది, వాయుగుండంగా ఉంది, మరింత బలహీనపడుతుందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి నాగభూషణం చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.